81వ పాట మన పుస్తకములో 81వ పాటలో 7వ చరణము. పాడండి. నందమునిచు పదిలంబుగా సిద్ధం పడుచు రండి రండి, ప్రభు సంస్కారపు విందు, ప్రభు సంస్కారపు విందు పరుగెత్తుకొని రండి, ప్రభువే మన విందు. ఈ పాటలో వధువు సంఘ అనేటువంటి పదాల వరకు గతంలో మనం ధ్యానించాం. ఈ దినము వధువు సంఘ వైవాహికపు విందున్, ఇది ఈరోజు మన ధ్యానాంశం. మరి ఈ పాటలో ఇది 44వ వర్తమానం. అంటే ఇప్పుడు 44 పదాలను 43 పదాలను ఇంతకుముందు ధ్యానించాం. దైవజనులు రాసిన కీర్తనలో ఇది 44వ పదం ధ్యానిస్తున్నాం. వైవాహికపు విందున్ అని అంటే వివాహ సంబంధమైన విందు అని అర్థం. వైవాహికము అంటే వివాహ సంబంధము అని అర్థం. కాబట్టి ఈ విందు, ఈ ప్రభు సంస్కారపు విందు వధువు సంఘము యొక్క వివాహపు విందు. మనం వధువు సంఘం అంటే ఏంటో గత నెలలో మొదటి వారంలో ధ్యానించాం. ఆ వధువు సంఘపు వివాహ సమయములో జరిగేటువంటి విందు, ఆ వివాహము కొరకు సిద్ధపరచబడిన విందు, దీన్ని గురించి మనం ఈరోజు ధ్యానించబోతూ ఉన్నాం. మరి వివాహము ఎప్పుడూ కూడా 3 మెట్లుగా ఉంటుంది. వివాహానికి ఎన్ని మెట్లు ఉన్నాయి చెప్పండి? 3 మెట్లు ఉంటాయి. ఆ మొదటిది చెప్పండి, మొదటి మెట్టు ఏంటి? మరి మొన్న ఒక పెళ్ళిలో చెప్పాను నేను, సన్నిధి స్త్రీలు కూడా వచ్చారు కొంతమంది. 3 మెట్లు ఏంటో మేమంత శ్రద్ధగా వింటాము, ఇవన్నీ మాకు కావాలా ఏంటండి? పట్టు చీరల గురించి చెప్పండి వింటాం, బంగారం గురించి చెప్పండి వింటాం, డబ్బు సంపాదన మార్గాలు ఏమైనా ఉంటే చెప్పండి వింటాం. ఇవన్నీ మాకెందుకండి? మరి అంతా కలిసి నేను చెప్పి 15 రోజులు అవట్లా. ఇవి సింపుల్గా సండే స్కూల్ పిల్లలకి చెప్పిన గుర్తుంచుకునే విషయాలు. పెళ్ళికి ఎప్పుడు 3 మెట్లు ఉంటాయి అని చెప్పా. 1 నిశ్చితార్థము, 2 ప్రధానము, 3 వివాహము. ఇప్పుడు ఈ వధువు సంఘము వివాహపు విందులోనికి వెళ్ళాలి అంటే ముందు 2 మెట్లు దాటాలి. ఏమిటా 2 మెట్లు? మొదటిది నిశ్చితార్థము. మన భాషలో నిశ్చితార్థము అంటే అర్థం ఏంటంటే నిశ్చయము చేసుకోవటం, అంటే ఖరారు చేసుకోవటం. ఒకరికి ఒకరు ఇష్టమైనప్పుడు ఖరారు చేసుకోవటం జరుగుద్ది, లేకపోతే జరగదు. ఈ ఖరారు చేయటానికి ముందే చూపులు ఉంటాయి. వాళ్ళ నీళ్లు చూసుకోవటాలు, వాళ్ళని చూసుకోవటాలు, ఇచ్చిపుచ్చుకోవటాలు, కుటుంబ వ్యవహారాలు, ఇవన్నీ కూడా ఆలోచిస్తారు. ఈ ఆలోచనలన్నీ అయిపోయిన తర్వాత వివాహంలో మొదటి మెట్టు
నిశ్చయ కార్యక్రమాన్ని జరిగించుకుంటారు. ఈ నిశ్చయ కార్యక్రమానికి అసలైన పేరు ఏమిటి అంటే పరిచయ కార్యక్రమము. పరిచయ కార్యక్రమం ఇది మొదటి మెట్టు. పరిచయము అంటే ఈ పురుషుడికి ఈ స్త్రీకి వివాహము మేము నిశ్చయము చేసుకొనుటకు ఖరారు చేసుకున్నాము అని స్నేహితులకి బంధువులకి తెలియజేయటం. అందుకే ముఖ్యులందరినీ పిలిచి ఈ కార్యక్రమాన్ని జరిగించుకుంటారు. కాబట్టి ఇది పరిచయపు విందు మన ఆత్మీయ భాష. మామూలు భాషలోనైతే నిశ్చయ కార్యక్రమం అంటే నిశ్చయం చేసుకోవటం, ఖరారు చేసుకోవటం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనములో మనము చూసినట్లయితే మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. చూశారా? అంటే పరిచయపు విందులో వధువు సంఘముగా తయారయ్యి వివాహమునకు సిద్ధపడినటువంటి ఈ వధువు సంఘము మొట్టమొదట దేవుని యొక్క అవతారమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుని ఎరిగి ఉండాలి, తెలుసుకొని ఉండాలి, పరిచయము చేసుకొని ఉండాలి. ఈ పరిచయము లేకపోతే అసలు ఈ మొదటి మెట్టే ఉండదు. మరి ఎవరైనా సరే ఒకరికొకరు తెలియకుండా నిశ్చితార్థ కార్యక్రమం పెట్టుకుంటారా? పెట్టుకోరు. మనం ఆయనకి తెలుసు, మనము నిర్మితమైన రీతి ఆయనకు తెలిసి ఉన్న సంగతి వరుడికి తెలుసు. మనం ఏమై ఉన్నామో, మనం ఎవరమో, ఎందుకంటే ఆయన ద్వారా మనం కలిగాం కాబట్టి. ఇప్పుడు తెలవాల్సింది మనకు ఆయన తెలవాలి. ఎందుకంటే అపవాది ప్రభావము చేత ఆయనలో నుండి మనం తప్పిపోయాం. తప్పిపోయినటువంటి మనకు ఆ సంగతి తెలియాలి. ఆయన ఏమై ఉన్నాడో తెలవాలి. ఆయనను మనం విశ్వసించాలి. ఆయనను మన హృదయములో చేర్చుకునే అంతగా నమ్మాలి. అలాగూ జరగకపోతే ఈ నిశ్చయము జరగదు. దాని వాక్యంలోనే చూపిస్తాను, నా మాటల్లో ఎందుకు. రోమాపత్రిక 10వ అధ్యాయము 9వ వచనం. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి తండ్రి మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. చూశారండి? అంటే దేవుడు పంపినటువంటి యేసయ్యను, అంటే ఆయన కుమారుణ్ణి, ఆయన నీ కోసమే ఈ లోకంలో నరుడుగా వచ్చాడని, నీ కోసమే మరణించాడని, తండ్రి ఆయన్ని 3వ దినమున లేపాడని, ఆయన యుగయుగములో సజీవుడని నీవు తెలుసుకొని ఉండాలి, ఎరిగి ఉండాలి. అలాగ ఎరిగినప్పుడు నీ రక్షణ కార్యక్రమం ఆరంభమవుతుంది. అంటే యేసు వైపు నువ్వు సాగటానికి, యేసును నువ్వు కోరుకుంటానికి, యేసుతో నీ జీవితాన్ని ముడివేసుకుంటానికి, యేసుకు చెందిన వ్యక్తిగా ఆయనతో జత చేయటానికి, ఆయన జత అవ్వటానికి ఇదే పునాది లాంటిది. ఇది మొదటి సంగతి. 2వ సంగతి చూడండి, మార్కు 16:16. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. తర్వాత 2వ మెట్టు ఏమిటి అంటే ఆయన ఏమై ఉన్నాడో అర్థమయ్యింది, నమ్మకము కుదిరింది, హృదయములో చేర్చుకోవటం జరిగింది, అంతరంగ క్రియ జరిగింది. జరిగిన తర్వాత బహిరంగ క్రియ జరగాలి. ఏంటా బహిరంగ క్రియ? అందరినీ పిలిచి నిశ్చితార్థ కార్యక్రమం జరిగించుకోవటం.
అందరికీ పరిచయం చేసుకోవటం, వీళ్ళిద్దరికీ పెళ్లి నిర్ణయం చేశాం అని చెప్పటం. బాప్తిసం కూడా అంతే, బహిరంగ సాక్ష్యం. బహిరంగ సాక్ష్య బాప్తిస్మము పొందుట. నేను యేసయ్యను నమ్మాను, యేసయ్య అంటే నాకు ఇష్టమయ్యింది, నా కోసం ప్రాణం పెట్టి నన్ను రక్షించాడు, కాబట్టి నేను ఆయనకు సంబంధించిన వ్యక్తిగా నేను ఉండదలుచుకున్నాను అని చెప్పి మనము బాప్తిసం పొందటమే బహిరంగ సాక్ష్యం. బహిరంగ సాక్ష్యం. ఆయన్ని తెలుసుకొని హృదయంలో చేర్చుకోవటం అంతరంగ క్రియ. అంతరంగములో క్రియ అయితే బాప్తిసం పొందటం బహిరంగ క్రియ. ఒప్పుకోవటం, అందరి ముందు బాహాటముగా చెప్పుకోవటం. ఇంకా మూడవది మత్తయి సువార్త 24:13 అంతము వరకు సహించిన వాడే రక్షింపబడును. ఈ నిశ్చయము జరిగిన తర్వాత పెండ్లి ఆయన పక్కన కూర్చొని ఆయనతో వివాహము జరిగే వరకు సహించుకొన్నవాడే ఆ వివాహంలో కూర్చుంటాడు. ఇప్పుడు చాలా పెళ్ళిళ్ళు నిశ్చితార్థం జరిగిన తర్వాత వివాహం దాకా వెళ్ళటల్లా. ఈ లోపల ఏవో ఆటంకాలు వచ్చేస్తున్నాయి, ఏవో అడ్లు వచ్చేస్తున్నాయి, రకరకాల అవాంతరాలు జరుగుతున్నాయి. కారణమేంటి? నిశ్చయము చేసుకున్నప్పటి పరిస్థితి వివాహము దాకా కొనసాగటం లేదు. ఇప్పుడు క్రైస్తవ సంఘములో జరుగుతుంది ఇదే. నిశ్చితార్థం మొదటి పెట్టు బాగానే ఎక్కుతున్నారు అందరూ, దాన్ని దాటలేకపోతున్నారు. దాటలేని వారు అందరూ. ఇద్దరికి నిశ్చితార్థ కార్యక్రమం జరిగితే ఇక్కడ కొత్త పెళ్లి కొడుకు కొత్త పెళ్లి కూతురు కూడా ఉన్నారు, వాళ్ళని అడగండి చెబుతారు. నిశ్చితార్థం జరిగిన తర్వాత పెళ్లి కార్యక్రమం వరకు వాళ్ళకి ఎవరు గుర్తొచ్చారో ప్రతిరోజు. మన జీవిత కాలమంతా ప్రభువుని ఎరిగిన మనం, ప్రభువును హృదయములో చేర్చుకున్న మనం, బహిరంగ సాక్ష్యమైన బాప్తిస్మము ద్వారా ఒప్పుకున్న మనం, యేసును ధరించుకున్న మనం. పౌలు చెబుతున్నాడు కదా, బాప్తిస్మం పొందటం అంటే క్రీస్తును ధరించుకోవటం. ధరించుకున్న మనం ఎవరిని చూపిస్తున్నాం? మనం కనపడుతున్నామా? ఇంకెవరినైనా కనపరుస్తున్నామా? మన జీవితములో, మన సర్వస్వములో, మాటలో, క్రియలో, నడకలో, ప్రవర్తనలో, ఆలోచనలో, దేనిలోనైనా క్రీస్తును మహిమపరుస్తున్నామా, లేక మన ఇష్టానుసారముగా జీవిస్తున్నామా? అందుకే ప్రభు స్వయంగా చెప్పారు, అంతము వరకు సహించిన వాడెవడో. ఏ ఉద్దేశముతోనైతే నువ్వు ప్రభుని స్వీకరించావో, ఏ ఉద్దేశంతో అయితే బహిరంగ సాక్ష్యం బాప్తిసం పొందావో, ఆ ఉద్దేశాన్ని ఎందరూ అడ్డు వచ్చినా, ఎన్ని అడ్డు వచ్చినా చివరి వరకు నేను ఆయన దానను, ఆయన నావాడు. పరమగీతములో సంఘవధువు చెబుతూ ఉంది, ఆయన నావాడు, నేను ఆయన దానను, వేరొక సంగతి నాకు అక్కరలేదు. 73వ కీర్తనలో భక్తుడు అదే చెప్పాడు, నీవు నాకుండగా లోకములో ఏదియు నాకు ఇదే అంతము వరకు సహించుకోవటం అంటే. యేసయ్యకు నీకు ఏది అడ్డు రాకూడదో, యేసయ్యకు నీకు ఎవరు అడ్డు రాకూడదో. ఇందువలన నేను యేసయ్య దగ్గరకు రాలేకపోయాను, ఇందువలన యేసయ్యను నేను మర్చిపోయాను, ఇందువలన యేసయ్య మాట నాకు గుర్తు లేదు. ఒక ఆవిడ అందండి,
ఇవాళ ఆదివారం అని నాకు గుర్తు లేదండి, అందుకే ఆరాధనకు రాలేకపోయాను అంది. అసలు నా విశ్వాస జీవిత చరిత్రలో ఈ మాట నేను ఎప్పుడూ వినలా. నాకు ఆశ్చర్యమైపోయింది. ఓహో, ఇటువంటి వారు కూడా ఉంటారన్నమాట. మరి వీళ్ళు వివాహం దాకా ఎందుకు వెళ్తారు? ఆదివారమే గుర్తు లేనోళ్ళు ఇంకా పెళ్లి దాకా వెళ్తారా? అసలు భర్త గుర్తు లేనోళ్ళు నిశ్చితార్థంలో ఎవరి పక్కనైతే నేను కూర్చున్నాను, నేను ఎవరి సొంతం కాబోతున్నానో, నా జీవితకాలం అంతా ఎవరితో కాపురం చేయకపోతున్నానో, ఇక ఈయనే గుర్తు లేకపోతే ఇక పెళ్లి దాకా ఎందుకు వెళ్తుంది ఈ వరుస? అందుకోసమే అంతము వరకు సహించిన వారే, అంతము వరకు ఆయన కొరకు సహించుట. నా యేసయ్య కొరకు నేను ఎంత కష్టమైనా పడతాను, నా యేసయ్య కొరకు నేను ఎంత నష్టమైనా పడతాను, నా యేసయ్య కొరకు నేను ఎంత త్యాగమైనా చేస్తాను. నా కోసం ప్రాణాన్నే త్యాగం చేశాడు ఆయన. నేను ఈ త్యాగం చేయలేనా, ఈ పని చేయలేనా ఆయన కొరకు ఈ నష్టం పడలేనా నేను, ఆయన కొరకు ఈ శ్రమ పడలేనా నేను అని జీవించవలసిన వారమై ఉన్నాం. ఇది పరిచయ విందు. ఆయన నీకు తెలిసింది, నువ్వు ఆయనకి తెలుసు. ఇద్దరికీ ఇష్టమయ్యింది, ఇద్దరికీ వివాహమని నిర్ణయము జరిగిపోయింది. మరి ఇప్పుడు నువ్వు ఎవరి కొరకు జీవిస్తున్నావు ఈ లోకములో? ఆయనను వివాహము చేసుకుంటానికి నీవు సిద్ధపడకుండా నిన్ను ఎవడు చెడగొడుతున్నాడు? ఎవడు అడ్డు పొల్లలేస్తున్నాడు? ఎవడు నీ జీవితాన్ని అడ్డుకుంటున్నాడు? లోకమా, అపవాదా, నీ శరీర దురాశలా ఏమి నిన్ను అడ్డుపడుతున్నాయి? జాగ్రత్త. ఈ మొదటి మెట్టు దాటాలి నీవు. ఇక రెండవ మెట్టులోనికి వెళ్ళిపోదాం. రెండవ మెట్టు ఏమిటంటే వివాహములో ప్రధానము. పెళ్లిలో రెండవ మెట్టు ఏంటి చెప్పండి? ప్రధానం. పెళ్లి కొడుకు సిద్ధపరిచినవన్నీ పెళ్లి కూతురికి తీసుకొచ్చి అప్పగిస్తారు. ఇది ప్రధానం. ఆ పెండ్లి కుమారుడు ఇచ్చినవన్నీ ఈ పెండ్లి కుమార్తె ధరించుకుంటుంది. వస్త్రాలు కానివ్వండి, నగలు కానివ్వండి, ఏవైనా సరే. అలాగ ధరించుకున్న తర్వాత పాదిరి గారు ఏం చేస్తాడు? ఫలానా ఆయనకు ఈమెను ప్రదానము చేస్తున్నాను అంటే సమర్పిస్తున్నాను అని చెబుతాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 2వ వచనము. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒకే పురుషునికి అనగా క్రీస్తుకు అర్పింపవలెనని ప్రదానము చేసి తిని. చూశారండి, పౌలు గారు అంటున్నారు సంఘాన్ని, నేను మిమ్ములను క్రీస్తుకు ప్రదానము చేశాను అంటే సమర్పించాను. సమర్పణ. ప్రధానము అంటే అర్థం ఏంటి అంటే ఈ స్త్రీ ఫలానా ఆయనకు భార్యగా సిద్ధపరచబడినది, ఏర్పాటు చేయబడినది, సమర్పించబడినది. కాబట్టి ఈమె ఇక అతని సొత్తు, అతనికి సంబంధము కలిగి ఉంది, అతనికి సంబంధించిన వ్యక్తి. ఇక ముద్ర పడిపోయింది. ప్రధానము అంటే సమర్పణ జరిగిపోయింది. ఇది రెండవ మెట్టు. ఈ సమర్పణకు ముందు పెళ్లి కొడుకు పెళ్లి కుమార్తెకు అవసరమైన సామగ్రి అంతా పంపించాడు. చూసారా? ప్రభువు కూడా మన కోసం పంపించారు. ఏం పంపించారు? అది వాక్యములోనే చూద్దాం. పౌలు గారు మిమ్మల్ని ప్రదానము చేశాను, సమర్పించాను అని ఇంకో మాట కూడా చెప్పారు అక్కడ. తర్వాత వచ్చిన వాళ్ళు ఏమని చెప్పారు? సర్పము కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మిమ్మల్ని కూడా మోసం చేస్తాడేమోనని చెప్పి భయపడుతున్నాను అన్నాడు. చూసారా?
ఆదాము అవ్వలను చేసి దేవుడు ఏదైనా తోటలో ఉంచాడు. వాళ్ళిద్దరూ ఉన్నంతసేపు తేడా రాలా, దేవుడితో ఉన్నంతసేపు తేడా రాలా. ఎప్పుడైతే అపవాది వచ్చాడో అప్పుడే మొదలైపోయింది తేడా బతుకు. నీ జీవితంలో కూడా నా జీవితంలో కూడా అంతే. వాడు రానంతకాలం మనం కుదురుగానే ఉంటాం, ఆయన చెప్పినట్లే చేస్తూ ఉంటాం. అందుకే కొత్తగా వచ్చిన విశ్వాసులు ఎప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటారు. అందరికంటే ముందు వస్తారు, ప్రతి కూడికే వస్తారు. సీనియారిటీ పెరిగిన తర్వాత ఆడు వస్తాడు మధ్యలోకి. అసలు సీనియారిటీ పెరిగే కొందికి ఏం జరగాలి? సీనియారిటీ పెరిగే కొందికి ఏం జరగాలి? ఇంకా ప్రభువుతో ఐక్యం ఆయన చెప్పినట్లు చేయటానికి ఇంకా మనము పట్టుదల దీక్ష కలిగి ఎదగాలి. కానీ ఏం జరుగుతుంది? సీనియారిటీ పెరిగే కొలది సైడ్ ఎఫెక్ట్ వస్తుంది, ఇది పెరిగిపోతుంది. చూసారా? అందుకే పౌలు అంటున్నాడు, జాగ్రత్త, అవ్వమ్మను మోసం చేశాడు. పరిశుద్ధ స్థితిలో ఉంటేనే మోసం చేశాడు, ఇక మనల్ని మోసం చేయటం ఒక లెక్క, జాగ్రత్తగా ఉండండి అని చెబుతున్నాడు. సరే, ఇప్పుడు వాక్యంలో నుండే మీకు చెప్తున్నాను. సమర్పించుకొనట అంటే ప్రదానం చేయబట్ట. ఎలాగ ప్రభువుకు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 20వ వచనము. విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. దానికి ముందు ఇంకో మాట కూడా చదవాలి, పోనీ ఆ వచనంలో ఉంది, అయినా చదవండి. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు. మీరు మీ సొత్తు కారు. ఎప్పుడైతే ప్రదానము చేయబడిందో ఈ స్త్రీ, అప్పుడే వరుని యొక్క సొత్తు అయిపోయింది. కొన్ని ప్రాంతాల్లో అయితే ప్రదానము చేశాక నిమిషము కూడా పుట్టింటికాడ ఉంచరు, వెంటనే తీసుకొచ్చేస్తారు. కుదరదంటారు. బైబిల్ కూడా అదే చెబుతుంది. ఎప్పుడైతే ఇస్సాక్కి రెబెకాని ఇవ్వటానికి వాళ్ళు ఇష్టపడ్డారో, ఎలియాజరు ఏమన్నాడు? ఇంకా తడువు చేయుట ఎందుకు, నేను వచ్చిన పని అయిపోయింది, దేవుడు సఫలపరిచాడు, ఇక మేము వెళ్ళిపోతామన్నాడు. ఆ 10 దినాలన్నా ఉన్నాయి అయ్యాక మళ్ళీ రాదు కదా అన్నారు వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు పెళ్ళి నిశ్చయం అయిపోయింది, పంపించేయాలి. పంపించేసిన తర్వాత ఎక్కువ బాధ కలుగుద్ది. రోజు ఉంటుంది కాబట్టి బాధ లేదు, ఇప్పుడు వెళ్ళిపోతుంది అనేటప్పటికీ మనేది మొదలయ్యింది. ఆడపిల్లలకున్న బాధలు ఇవన్నీ. అప్పుడేమంటారు? 4 రోజులు ఉన్నాయివయ్యా అల్లుడు గారు. ఇప్పుడు పెళ్లి చేసుకున్న వాళ్ళు ఒక 6 నెలలు అయ్యాక కూతురు ఇంటికి వెళ్ళింది అనుకోండి, ఏదో 2 రోజులు ఉన్న తర్వాత ఈయన గారు రమ్మంటాడు, పని ఉంది అర్జెంటుకి వచ్చేయి అంటాడు. వాళ్ళేమంటారు? ఏమయ్యా 6 నెలలు అయిపోయింది, ఏదో వచ్చింది, 2 రోజులు ఉంది, కత్తి ఇంకో 2 రోజులు ఉన్నాయి కూడదా అంటారు. చూసారా? అదే మాట వాళ్ళు అన్నారు. అప్పుడు ఇదంతా ఎందుకు? అసలు రెబెకానే అడుగుదాం, ఏం చెబుతుందో, ఉంటానంటదో వెళ్తానంటదో అని ఆయమని అడిగారు. ఈ ఇంటోళ్ళందరూ అనుకున్నారు, అడిగితే ఖచ్చితంగా ఉంటాననే అంటదలే అనుకున్నారు వాళ్ళు. తీరా అడిగితే రెబెకా ఏమంది? వెళ్ళేదనా నేను రెడీ అందంట. అయ్యగారు రాశారు రాకడ ప్రార్థనలో, అమ్మా వెళ్తావా అబ్రాహం గారింటికి? రెడీ అందంట. ఊరి నాయనో, ఎన్ని సంవత్సరాలు పెంచి ఎంత చేసి ఎంత పెద్ద చేసినా కానీ ఏమంటుంది అంటే ఎవరెక్కువైపోయారు? ఫోన్లు కింద పెట్టండి, కుర్రవాళ్ళు, యవనస్తులు ఫోన్లు కింద పెట్టండి, వాక్యం వినండి. వాక్యం వినేటప్పుడు ఫోన్లు చూడాల్సిన అవసరం ఏముంది? పోనీ ఉంటుందిలే, 4 రోజులు ఉంటే వెళ్దాంలే అంటదేమో అనుకుంటే, నేను వెళ్ళిపోతాను అంది. ఇంకా ఆవిడే వెళ్ళిపోతాను అన్నప్పుడు ఇంకెవరు ఆపుతారు? వెంటనే దీవించారు, పంపించేశారు. మరి ఇప్పుడు యేసుకు ప్రదానము చేయబడిన సంఘ వధువు ఎలాగ నడవాలి? వరుణ్ణి ప్రేమ స్మరణతోనే పరిపూర్ణము
వరుని మీదనున్న ప్రేమ పెరగనే చూచున్నది, తరగనే యాకొన్నది. వరుడు వరుడను ఉందా? ఈ పరిస్థితి ఉందా? వరుని ప్రేమ స్మరణ పెరగనిస్తుంది, కలవరిస్తుంది. కళ్ళు మూసినా వరుడే కనపడుతున్నాడు, కళ్ళు తెరిచినా వరుడే కనపడుతున్నాడు. ఊరికినే ఉందా? గొర్రె పిల్ల వివాహ మహోత్సవము అంత తేలిగ్గా ఉందా? తైతిక్కలాడుతుంటే, బజార్లు అమ్మట తిరుగుతుంటే, రోడ్లు అమ్మట తిరుగుతుంటే, లోక వెంక తిరుగుతుంటే, అపవాది వశములో ఉంటే, దురాశల్లో మునిగి తేల్తా ఉంటే ఈ భాగ్యం దక్కుద్దా? అంత తేలిగ్గా ఉందనుకుంటున్నారా? భ్రమపడకండి. కాబట్టి నీవు క్రీస్తు సొత్తు, విలువ పెట్టి కొన్నాడు. తన ప్రాణమును తన రక్తమును నీ కొరకు సిందించి కొనుక్కున్నాడు నిన్ను, తన సొత్తుగా చేసుకున్నాడు. ఇక నీవు నీ సొత్తు కాదు, ఇది గుర్తించాలి మనం. అందుకే యేసు పని కొరకు నీవు ఏది అడ్డు చెప్పటానికి నీకు ఏ విధముగా అవకాశము లేదు. నాకు లోకంలో ఆ పని ఉండి నేను సంఘ కార్యక్రమానికి రాలేకపోయాను అంటే నువ్వు క్రీస్తుకు ప్రదానం చేయబడ్డావా? నిశ్చయమైందా నీకు ఆయనకి? నీవు ఆయన సొత్తు అనేది నీకు అర్థమయ్యిందా? ఆయన్ని మర్చిపోయి సైడ్ ఎఫెక్ట్ కలిగి ఉన్నావా? దాని అర్థం అది. ఆయన మీద ప్రేమ పెరుగుతుందా, తరుగుతుందా? ఆయన్నే కలవరిస్తున్నామా, లోకమును కలవరిస్తున్నామా, ధనాన్ని కలవరిస్తున్నామా? ఇంకా దేని కలవరింపులో ఉన్నాం, దేని ధ్యాసలో ఉన్నాం? పరిశీలన చేసుకుందాం. రెండవది చూడండి, యోహాను రాసిన యోహాను సువార్త 10వ అధ్యాయం 27-28 వచనములు. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. నేను వాటికి నిత్య జీవము నిచ్చుచున్నాను గనుక అవి అన్నిటికీ నశింపవు. ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. చూశారండి, ప్రధానములో సమర్పణలో ఏం జరిగింది? నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటికి నిత్య జీవమునిస్తాను. నా చేతిలో నుండి అవి ఎప్పుడు జారిపోవో, ఎవడు నా నుండి వాటిని వేరు చేయలేడు. ఇది ప్రధానములో ఉన్న విశేషం. అంటే నీ చూపు ఎప్పుడు ఎటువైపు ఉండాలి? నీ చెవులు ఎప్పుడు ఎటు చూస్తూ ఉండాలి? నీ కళ్ళు ఏం చూస్తున్నాయి? నీ చెవులు ఏమి వింటున్నాయి? నీ నోరు ఏం మాట్లాడుతుంది? యేసు నామాన్ని స్మరిస్తుందా నీ నోరు? యేసు మాట వింటుందా నీ చెవి? యేసును చూస్తున్నాయా నీ కళ్ళు? లేకపోతే లోకములో ఏశావులాగా పచ్చపచ్చగా ఎర్రగా కనపడుతున్నాయా అన్నీ కూడా? ఏశావు కంటికి చిక్కుడుగాయల కూర ఎర్రగా కనపడుతుంది. సంసోను కంటికి కళ్ళు మూసినా తెరిచినా దేవుని వరబలశాలికి దెలీలా కనపడుతుంది. బాయిగా నిద్రపోయాడు, నమ్మి మొత్తం సవరం చేసి వదిలిపెట్టింది. మన బతుకు అంతే. దేవుని వైపు చూడకుండా నీవు ఎవరి వైపు చూసినా, దేని వైపు చూసినా నీకు సవరం ఖాయం. ఏదో ఒక రోజున అన్నీ పోతాయి, ఏమీ ఉండదు, గుండె మిగులుతుంది. అంటే శూన్యమే మిగులుతుంది. అందుకే ఈ చరిత్రలన్నీ రాయబడ్డాయి మన కళ్ళు తెరవటానికి, మనము హెచ్చరిక పొందుటకు. కాబట్టి ప్రభువును వెంబడించుటకు నీవు ప్రభువు కొరకు సమర్పించబడ్డావు.
ఆయన సొత్తుగా ఉండుటకు సమర్పించబడ్డాం. మనోళ్ళు అంటారు కదా, బంధువులు రక్త సంబంధులు వచ్చినప్పుడు, ఒకే గర్భంలో పుట్టిన వాళ్ళు వచ్చినప్పుడు అంటారు, వీళ్ళు మా సొత్తు అండి అంటారు. సొత్తు అంటే రక్త సంబంధం. యేసయ్య రక్తముతో సంపాదించాడు నేను. ఇక నీ ఇష్టం కాదు, యేసయ్య ఇష్టం. ఆయన సొత్తు నువ్వు. నీ మీద నీకు అధికారం లేదు, అది పోయింది. అలాగే ఆయన నన్ను వెంబడించాలి. ఎవడైనా నన్ను వెంబడించగోరితే తన శిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. మూడవది చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం 2-3 వచనములు. చూశారా, ప్రభు చెప్పారు, వెళతా ప్రదానము చేసుకొని వెళుతూ ప్రభు ఏం చెప్పారు అంటే, నేను నివాసము సిద్ధము చేసి వస్తాను, మీ కొరకు మిమ్మల్ని తీసుకువెళతాను, నేను ఎక్కడ ఉంటే అక్కడ మిమ్మల్ని ఉంచుతాను. అంటే మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను, నాలో సగభాగంగా ఉంచుతాను మిమ్మల్ని. నేను జయించి సింహాసనం మీద కూర్చున్న ప్రకారం జయించువాణిని నాతో నా సింహాసనం మీద కూర్చొనిస్తాను. కాబట్టి ఇప్పుడు ప్రదానము చేయబడిన మనం ఏం చేయాలి? ఆయన కొరకు ఎదురు చూస్తూ సిద్ధపడాలి. ప్రభు వస్తాడు, నేను వెళ్ళాలి. ప్రభు వస్తాడు, నేను వెళ్తాను. ఆయన వచ్చేసరికి నేను అన్ని సర్దుబాటు చేసుకొని సిద్ధంగా ఉంటాను. పుట్టింటికి వెళ్ళింది భార్య, భర్త కబురు చేశాడు, నేను రేపు వస్తున్నాను, రేపు ఉండి ఎల్లుండి ఇద్దరం కలిసి వచ్చేస్తాం, అన్ని సర్దుబాటు చేసుకో అని చెప్పాడు. ఎప్పుడు ఈ భర్తతో వెళ్ళిపోవాలనుకున్న భార్య ఏం చేస్తుంది? రాని ఆయన వచ్చాక చూద్దాంలే అనుకుంటుందా? ఏం చేస్తుంది చెప్పండి? అన్నీ సర్దుకొని రెడీగా పెట్టుంచుద్ది. ఆయన రాగానే, ఆయన బయలుదేరినప్పుడు ఆ సర్దినాట్లను పట్టుకొని ఇక ఆయనతో పాటు వెళ్ళిపోద్ది. రావటానికి ఇష్టం లేని భార్య ఏం చేస్తుంది? ఇక ఏం చేస్తుందో మనకు తెలియదేముంది. అనేకం చూస్తున్నాం, అనేకం తెలుసుకుంటున్నాం. ఏదో వంక. ఎందుకు వంకలు? అసలు సంగతి నుండి తప్పించుకుంటానికి. అందుకే అయ్యగారు అన్నారు, సాకులు బాకులు అవుతాయి జాగ్రత్త అన్నారు. వంకలు ఎవరికి కావాలండి? సాకులు ఎవరికి కావాలండి? నువ్వు తిన్నగా ఉన్నావా లేవా, అది కావాలి. కానీ నీకు విధేయత ఉందా లేదా, అది కావాలి. కానీ 100 మాటలు ఎందుకు, పనికిరాని మాటలు. కాబట్టి ఆయన వస్తానని చెప్పాడు, తీసుకువెళ్తానని చెప్పాడు. యూదుల ఆచార ప్రకారం నిర్ణయం చేసుకున్న తర్వాత పెళ్లి కుమారుడు వెళ్ళి కొత్త గృహం కట్టి వచ్చి పెళ్లి కూతుర్ని తీసుకెళ్తాడు. మధ్యలోకి వస్తాడు ఆయన, మళ్ళీ చివరిదాకా కూడా రాడు. పెళ్లి కూతురు ఇంటికి రాడు పొరపాటును కూడా. అందుకే యేసయ్య కూడా మధ్యాకాశానికే రాబోతా ఉన్నాడు. ఈ పెళ్లి కూతురు సిద్ధంగా ఉండాలి. ఆయన ఎప్పుడు మధ్యాకాశానికి వచ్చి బోరవోదంగానే మార్పు పొంది మేఘాల మీద ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలా. యూదులు కూడా అంతే. అందుకే 25వ మత్తయి సువార్తలో కన్యకలు బయలుదేరి వెళ్ళారు ఆయన ఎదుర్కొనటానికి. సిద్ధంగా ఉండాలి. ఎంత సిద్ధంగా ఉండాలి? గుమ్మము దాటి వెళ్ళేటట్టు ఉండాలి. గుమ్మం దగ్గరికి వెళ్ళినా కానీ వర్కౌట్ అవ్వదు. ఆ 5గురు బుద్ధి లేని వాళ్ళు గుమ్మం దగ్గరికి వెళ్ళి ఆగిపోయారు. ఇది చాలా విచారం. ఇక గుమ్మం దగ్గరికి వెళ్ళిన వాళ్ళే వెళ్ళకపోతే అసలు బయలుదేరిన వాళ్ళు ఎక్కడికి పోతారు? క్రమంగా గుడికి వచ్చిన వాళ్ళే పాస్ అవ్వకపోతే అసలు గుడికి రాని వాళ్ళు ఎట్ట పాస్ అవుతారు? రోజు బడికొచ్చి బాగా చదువుకున్న వాళ్ళే పాస్ అవ్వకపోతే ఇంకా అసలు బడికి కుదురుగా రాని వాళ్ళు ఎట్ట పాస్ అవుతారు? మా తెలివి మీకేం తెలుసండి.
మేము బడికి రాపోయినా పరీక్షలు రాసి పాస్ అవ్వగలం, మా టాలెంట్ అలాంటిది అన్నట్టు ఉన్నది నేడు చాలామంది యొక్క భక్తి జీవితం. ఏమక్కర్లా, బైబిల్ చదవకపోయినా, ప్రార్థన చేయకపోయినా, సన్నిధిలో ఉండకపోయినా, గుడికి రాకపోయినా మేము ఎగిరి మేఘమెక్కగలం. మరి ఇది అజ్ఞానమో తెలియదు నాకు, మూర్ఖత్వమో తెలియదు నాకు, అమాయకత్వమో తెలియదు నాకు, లేకపోతే సాతాను లక్షణమైన గర్వమో తెలియదు నాకు, అతిశయమో తెలియదు, నాకేమీ అర్థం కావట్లా. మరి దీన్ని ఎట్ట అంచనా వేయాలి? నా జ్ఞానానికి అందటల్లా. ప్రియమైనటువంటి వారులారా, అందుకే అనవసర పనులు వద్దండి. మనకి దేవుని దగ్గర తగ్గించుకుందాం, దేవునికి లోబడదాం. మనం ఆయన సొత్తు, ఆయన కొన్నాడు రక్తముతో, ప్రాణముతో. ఆయన సొత్తుగా ఉందాం, ఆయన్ని వెంబడిద్దాం. ఎన్ని పనులు చేసుకుంటున్నా, ఏదో లోకం కొరకు బ్రతుకు తెరువు పనులు ఎన్ని చేసుకుంటున్నా, ఎప్పుడూ ఆయన తలంపు కలిగి, ఆయన ధ్యాస కలిగి, ఆయన వస్తాడు, నేను వెళ్ళాలి అనేటువంటి ధ్యాసలో, ఉద్దేశంలో ఉందాం. మరొక్క దానికి తావు ఇవ్వకుండా మన హృదయాన్ని అలాగు సిద్ధపరుచుకుందాం. ఇంకా మూడో దాంట్లోనికి వెళ్ళిపోదాం. పరిణయ విందు, మూడవది వివాహపు విందు. పెళ్లి రోజు రానే వచ్చేసింది, పెళ్లి తారీఖు రానే వచ్చేసింది, పెళ్లి చేయటానికి రానే వచ్చేసారు. ఎంత ఆనందం! పరిణయ విందు అంటే వివాహ కార్యక్రమం, వివాహం చేసుకోవటం. మూడవ మెట్టులోకి వచ్చేసింది వ్యవహారం. మొదటి మెట్టు దాటింది, రెండవ మెట్టు దాటింది, అంత సిద్ధంగా ఉంది. రెండో పక్క కన్నెత్తైనా చూడకుండా ఆయన ధ్యాస కలిగి, ఆయన వైపు చూస్తూ సిద్ధపడినటువంటి ఈ వధువు ఆయనతో సతపరచబడేటువంటి సమయం వచ్చేసింది. చదవండి ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 9వ వచనం. మరియు అతడు నాతో ఇలాగు చెప్పెను, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని రాయము. మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పెను. చూశారండి, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని రాయము. ఇప్పుడు వచ్చేసింది పెండ్లి విందు, వైవాహికపు విందు, పెండ్లి సంబంధమైన విందు. మరి ఇప్పుడు పెండ్లి జరిగేటప్పుడు విందు చేస్తారు. అసలైన విందేంటి చెప్పండి? పరిణయ విందు. పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె ఒక చాట కూర్చోబడితే పెద్దలైన వారు ప్రమాణాలు చేయించి పెళ్లి చేయటం ఎంత గొప్ప విందు. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని అందరికీ, అభిమానులందరికీ ఏం చేస్తాం? విందు చేస్తాం. ఈ విందు గొప్పదా, ఆ విందు గొప్పదా అంటే, పెండ్లి ఆసనము మీద కూర్చున్న వారి ఆనందం గొప్పదా, ఆ పెండ్లికి పిలువబడి భోజనము చేసేవారి ఆనందము గొప్పదా? ఏది గొప్పది? అందుకోసమే ఒకవేళ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కంటే 100 రెట్లు అందం కలిగిన వారు, ఐశ్వర్యం కలిగిన వారు, మంచి వస్త్రాలు కట్టుకున్నవాళ్ళు, మంచి ఆభరణాలు ధరించుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నా వచ్చిన వాళ్ళందరూ చూపి ఎవరి మీద ఉంటుంది? పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మీదే ఉంటుంది. చూసారా? ఆనాడు రేపు గొర్రెపిల్ల వివాహ విందు వచ్చినప్పుడు, వివాహ సమయం వచ్చినప్పుడు అన్ని లోకాల దృష్టి ఎవరి మీద ఉంటుంది? గొర్రెపిల్ల అయినటువంటి ప్రభువు మీద, గొర్రెపిల్ల అయినటువంటి సంఘ వధువు మీద. అంటే అన్ని లోకాలలో నిన్ను చూస్తారు, జాగ్రత్త. అసలు ఎంత ఆనందం! అసలు ఆ భాగ్యం ఉంది ఈ లోకంలో. ఏది సాటి అండి? దానికంటే ఏది ఎక్కువ మనకి? ఏం మాట్లాడతల్లా? మరి అర్థమయ్యిందా? అందుకు సిద్ధపడుతున్నారా? దాన్ని పోగొట్టుకోవటానికి సిద్ధపడుతున్నారా?
199 మంది దాన్ని పోగొట్టుకోవటానికి సిద్ధపడుతున్నారు. అందుకు ఎన్నో అడ్డాలు సాతానుడు తీసుకొచ్చి పెడుతున్నాడు. జాగ్రత్త, ఎంత భాగ్యాన్ని పోగొట్టుకుంటున్నావో గ్రహించుకో. తుచ్చమైన, ఒకవేళ నీవు యేసు కొరకు బ్రతక్కపోయినా నువ్వు సంపాదించుకున్నవన్నీ ఈ లోకములో నీతో ఒక్కటి కూడా రాదు. నువ్వు ప్రభు దగ్గరికి వెళ్ళినా ఒక్కటి రాదు ఇది. నువ్వు అపవాదితో జతకట్టి నరకానికి పోయినా నీతో ఒక్కటి రాదు ఇది. దీనికోసం ఎందుకు నీ సమయం అంతా వృధా చేసుకుంటావు? ఈ అనవసరమైన దానికోసం ఫుల్ టైం. అవసరమైన ప్రభువు దగ్గరకు ఆయన పక్కన వివాహములో కూర్చుకోవటానికి 0 టైం. మనకంటే పిచ్చోళ్ళు, మనకంటే తెలివి తక్కువోళ్ళు, మనకంటే మూర్ఖులు, మనకంటే బుద్ధి లేనోళ్ళు, మనకమంటే పనికి మాలినోళ్ళు ఎవరైనా ఉన్నారంటారా? ఆలోచిద్దాం ఒక్కసారి. మనల్ని మనం విమర్శించుకోవటంలో తప్పేముంది? పౌలు గారు చెప్పలేదా, మనల్ని మనమే విమర్శించుకున్న ఎడల రేపు తీర్పు పొందం అంటే నరకానికి పోవం, ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చుంటాం. మరి మనకు మనమే తీర్పు చెప్పుకోకుండా నేను అంతా బాగానే ఉన్నానని గురిగించలాగా అనుకుంటే మోసపోతాం. దేవుడు ఎక్కిరించబడ్డాడు. నువ్వు ఏది విత్తితే ఆ పంటే నీకు, ఆ ఫలితమే వస్తుంది నీకు. లోకాన్ని ఎత్తుకున్నావా, నరకాన్ని కోసుకుంటావు. పరలోకం కొరకు బతికావా, మోక్షాన్ని కోసుకుంటావు. అందుకోసమే ఇదిగో వివాహ విందు వచ్చేసింది. ఆ విందుకు ఎలాగ సిద్ధపడాలి మనం, ఇది అంశం. 1 మెట్టు దాటేశాం, 2 మెట్టు దాటేశాం, ఎదురు చూస్తున్నాం. అలాగ ఎదురు చూసి పెండ్లి కుమార్తెగా ఆయన వచ్చినప్పుడు వెళ్ళటానికి రెడీగా ఉండాలి అంటే మనము ఏమి చేయాలి, లేక ఎలాగ ఉండాలి, ఎలాగ సిద్ధపడాలి? మొదటిది సంఘములో సిద్ధపాటు. నువ్వు ప్రభువు పక్కన వధువుగా కూర్చోవాలి అంటే దేవుడు నీకు చేసిన సదుపాయములలో మొదటిది సంఘము. నువ్వు ఎప్పుడైతే ప్రదానము చేయబడ్డావో, బాప్తిసం పొందుకున్నావో, నీవు సంఘములోనికి రావటానికి ప్రభువు నీకు అనుమతి ఇచ్చాడు. ఎందుకు సంఘాన్ని నీ కొరకు ఏర్పాటు చేశాడు? సంఘములో నీవు ప్రభువు కొరకు సిద్ధపడాలి. సంఘ సహవాసము నీకు లేకపోతే, లోక సహవాసము నీకు ఉంటే నీ జీవితం అంతా అపవాదితో నడుస్తుంది. ఇందులో 100% సందేహము లేకుండా నేను చెప్పగలను. ఆలోచిస్తే మీకు కూడా అర్థం కాగలదు. సంఘ సహవాసము లేకుండా నీవు ప్రభు సొత్తుగా ఎలాగ ఉండగలవు? సంఘ సహవాసము లేకుండా ప్రభువుని ఎలాగ వెంబడించగలవు? రుజువేమిటి? సంఘము ఆయన శరీరం కాదా? ఆయన సంఘములో ఉంటే ఆయన శిరస్సుగా నువ్వు శరీరముగా ఐక్యత కలిగి ఉంటావనే సంగతి నీకు తెలియదా? మరి ఈ సంఘ సహవాసము లేకుండా నేను యేసుతో కలిసే ఉంటున్నాను అనుకోనుట బుద్ధిహీనత కాదా? ప్రేమైనటువంటి వారలారా, అందుకే సంఘములో మనము మొదట సిద్ధపడాలి, సంఘ సహవాసములో సిద్ధపడాలి. అపొస్తలుల కార్యముల గ్రంథం 7 విషయాలు ఉన్నాయి, టకటకా చెబుతాను, మీరు వచనాలు చదివేయండి, అర్థం చేసుకోండి. 42 వీరు అపొస్తలుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. ఈ 4 ఉండాలండి. అపొస్తలుల బోధ, సహవాసం, రొట్టె విరచటం, ప్రార్థన. 44వ వచనం, విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిరి. చూశారండి, వాళ్ళందరూ ఏక మనసు, ఒక్కటైపోయారు. తమకున్నదంతా సమిష్టి అనుకున్నారు. ఏ విధమైన వ్యత్యాసాలు వాళ్ళలో కనపడలేదు. ఇది దేన్ని చూపిస్తూ ఉంది అంటే, ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ జాతి అయినా, భేదోళ్ళైనా, ధనవంతులైనా అందరూ ఒక్కటే అనే ఏక మనసులోనికి వచ్చేసారు.
46 మరియు వారేక మనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు. చూడండి, వాళ్ళు ప్రతిదినము దేవాలయములో కూడుకొనుచు. దేవాలయాన్ని విడిచిపెట్టలేదు వాళ్ళు. దేవాలయం అంటే వాళ్ళకి హార్ట్తో సమానం. నిజమేనండి, విద్యార్థికి బడి హార్ట్, భక్తుడికి గుడి హార్ట్. గుండె కొట్టుకుంటేనే బతుకుంటాడు. బళ్ళో ఉంటేనే విద్యార్థి నేర్చుకుంటాడు, బ్రతికుంటాడు, పరీక్షల్లో పాస్ అవుతాడు. గుడిలో సిద్ధపడినోడే రాకడికి ఎత్తబడతాడు, ప్రభువు పక్కన పెళ్లిలో కూర్చుంటాడు. లేకపోతే ఏమీ లేదు, ఏమీ లేదు. ప్రభు తెలియదు, రాకడ తెలియదు, పెళ్ళి లేదు, ఏమీ లేదు. ఇప్పుడు అందుకోసమే చాలామందికి పెళ్ళి అంటే ఏంటో అర్థం కావట్లేదు, తన్నుకు చేస్తున్నారు. ఆఖరికి ఇప్పుడు మన సంస్కృతి, మన నాగరికత ఎంతకాడికి వచ్చిందంటే ఆడోళ్ళు కూడా మగవాళ్ళని తన్నే కాడికి వచ్చేసింది. నువ్వెంత అంటే నువ్వెంత, నీ లెక్క అంటే నీ లెక్క ఏంటి, నువ్వు చదువుకున్నావు నేను చదువుకున్నా, నువ్వు ఉద్యోగం చేస్తున్నావు నేను ఉద్యోగం చేస్తున్నావు, ఏం తక్కువ నీకు నాకు ఏంటో, నువ్వు పెద్ద మగోడు నేను మా ఆడమ్మాయి. ఎంతవరకు వెళ్ళిపోయింది మన సంస్కృతి. తస్మాత్ జాగ్రత్త, మెళకువగా ఉండు, జాగ్రత్త. ఎప్పుడైనా నేను మగోడిని కదా అని అనబాకు. అయితే కావచ్చు, నోటితో మాత్రం అంటాం అలవాటు చేసుకోబాకు, మంచిది కాదు. ఏం చేస్తాం, పరిస్థితులను బట్టి అడ్జస్ట్మెంట్ చేసుకోవాల్సిందే, తప్పదు. ప్రియమైన వారలారా, అర్థమవుతూ ఉందా? ప్రియమైన వారలారా, సంఘము లేకుండా వధువు సంఘము తయారవ్వదు. ఇంపాసిబుల్. ఉద్యోగస్తుడు ఉద్యోగానికి వెళ్లకుండా జీతం పుచ్చుకోగలడండి? రోజు ఉద్యోగంలో డ్యూటీ చేస్తేనే వస్తుందా జీతం? నెల చివరికి ఉద్యోగం ఎగ్గొడితే వస్తుందా? కూలి చేసుకునేవారు నమ్మకంగా అప్పగించిన పని చేస్తేనే రెండోసారి కూలికి పిలుస్తారా? ఇష్టం వచ్చినట్టు మోసం చేసినా రెండోసారి పిలుస్తారా? వ్యాపారి నమ్మకముగా వ్యాపారం చేసుకుంటేనే దాంట్లో లాభం పొందగలడా? ఆ టయానికి ఈ టయానికి వెళ్ళి ఇష్టం వచ్చినట్లుగా చేస్తే వ్యాపారంలో మన్నించగలడా? ఏ పనైనా శ్రద్ధ లేకపోతే ఫలిస్తుందా? మరి భక్తి ఫలిస్తుందా శ్రద్ధ లేకుండా? అన్ని శ్రద్ధలు తెలుస్తున్నాయి, ఈ శ్రద్ధ ఎందుకు తెలియటల్లా అంటే నిన్నెవరో మోసం చేస్తున్నారనే కదా అర్థం. నీ తెలివికి అన్నీ అందుతున్నాయి, ఇది అందటల్లా అంటే ఎవడో నీ వెనకాల ఉండి నిన్ను మభ్య పెడుతున్నాడు, నిన్ను మోసం చేస్తున్నాడు, పర్వాలేదులే అని చెబుతున్నాడు, రాజీ పడేటట్లు చేస్తున్నాడు, అతిక్రమించేటట్లు చేస్తున్నాడు, పోగొట్టుకునేటట్లు చేస్తున్నాడు. అంటే నిన్నెవడో పట్టుకున్నాడు, నిన్ను ఏదేమో పట్టింది, అంతే కదా దాని అర్థం. యేసయ్య వచ్చాడు గుళ్ళోకి, యేసయ్య వచ్చాక దయ్యం బయటకు వచ్చింది, అపవిత్రాత్మ. యేసయ్య రానంతకాలం అందరితో పాటే ఉంది ఆ దెయ్యం పట్టినోడు, ఆ దెయ్యం కూడా. యేసయ్య వస్తే కానీ అపవిత్రాత్మ బయటికి రాలా, బయటికి వచ్చి చెబుతుంది నేను అపవిత్రాత్మ, నువ్వు దేవుని కుమారుడు అని చెప్పి. జాగ్రత్త. ఎవరు నడిపిస్తున్నారు మనకు తెలియకుండానే మనల్ని? యోధాకు తెలియలేదు, దెయ్యం పట్టిన సంగతి యోధా గ్రహించలేకపోయింది. మహామేధావి, మామూలు మేధావి కాదు. ఒకవేళ అపస్తులలో తెలివిగలవాడు ఎవడైనా ఉన్నాడు అంటే అతడు ఇస్కరియోతు యోధా అనే సదవరి మహామేధావి. జాగ్రత్త, నీ మేధావితనం నిన్ను లోకములో వీరవిహారం చేయించవచ్చు, కానీ దేవుని విషయములో ఎందుకు పనికిరాని స్థానములో నిలబెడుతుంది. జాగ్రత్త. అర్థం కాకుండా అయిపోద్ది జీవితం.
మనమే నడుస్తున్నాము అనుకొని దెయ్యము చేత నడిపించబడతా ఉంటాం. ఈ మోసంలో ఎవరైనా పడవచ్చండి. నువ్వైనా పడవచ్చు, నేనైనా పడవచ్చు, కొమ్ములు తిరిగినోళ్ళైనా పడవచ్చు. యోధానే పడితే మనమెంత ఆఫ్టరాల్. ప్రియమైనటువంటి వారలారా, అర్థం చేసుకుందాం. కాబట్టి సంఘ సహవాసమే దీనికి విరుగుడు. 4వ అధ్యాయం 4 చెప్పాను, 5వది 4వ అధ్యాయం అపొస్తలుల కార్యాలు 20వ వచనం. మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చిరి. చూశారండి, యేసు ప్రభువుని గురించి సువార్త చెప్పినందుకు కొట్టి జైల్లో పడేసి ఇక మీరు సువార్త ప్రకటించకూడదు అని చెప్పారు. వాళ్ళు అన్నారు, మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పకుండా ఉండలేం, మా కళ్ళ ఎత్తడు జరిగింది. యేసుని గురించి ప్రకటించకుండా మేము ఉండలేం, సువార్తను గురించి ప్రకటించకుండా నేను ఉండలేం. మన ఇంట్లో ఉందా ఈ మాట చెప్పే దమ్ము మనకి? వాళ్ళు జైల్లో పెడితే అధికారుల ముందు, మత నాయకుల ముందు సవాల్ చేసి చెబుతున్నారు, మీరు కొట్టినా చంపినా తిట్టినా యేసయ్య గురించి సువార్త చెప్పకుండా మేము ఉండలేం, మా వల్ల కాదు. చంపితే చంపండి, సత్తే సత్తాం, పేడా వదిలిపోద్దు, తొందరగా యేసయ్య దగ్గరికి వెళ్ళి కూర్చుంటాం. ప్రియమైన వారలారా, తర్వాత 31వ వచనం అదే అధ్యాయములో, వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. చూడండి, వాళ్ళందరూ కలిసి ముక్త కంఠంగా ఏక మనసుతో ప్రార్థన చేస్తేనంటండి భూమి ఏమైందండి? కంపించెను. అప్పుడు ఏకత్వం. వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. చూశారండి, ప్రార్థన చేశారు, భూమి కంపించింది, పరిశుద్ధాత్ముడు దిగొచ్చాడు, అందరూ పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు. మరి నేడు సంఘంలో ఐక్యత ఏది? ప్రార్థన జరిగితే అందరూ గుళ్ళో ఉంటే కదా ఏకత్వం రావటానికి, ఏక మనసు కలగటానికి, ఆత్మ తండ్రి దిగి రావటానికి. ఇప్పుడు అదే భయం నాకు. కొందరు వచ్చి కొందరు రాకపోతే, ఐక్యత లేకపోతే ఏం జరుగుద్ది? ఒకవేళ పరిశుద్ధాత్ముడు వస్తే మాత్రం ఎంతసేపు ఉండగలడు ఇక్కడ? మళ్ళీ మావులేగా, మళ్ళీ 2 పార్టీలేగా. 2 పార్టీలు ఒకసారి కూర్చుంటే ఏ కార్యక్రమం సరిగా నడుస్తుంది చెప్పండి? ప్రియమైన వారలారా, ఇదేనండి ఆ అంచె దినాల్లో అపాయకర కాలం. అందుకోసమే సంఘము యేసయ్య శరీరం. ఐక్యత కలిగితేనే ఫలితాలు సాధించగలం, లేకపోతే అందరూ నష్టపోతారు, అందరూ నష్టపోతారు. 32 విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మ కలవారై ఉండిరి. ఒకే మనసు అండి, ఒకే మాట. నా సహోదరుడు కూటం పెట్టుకుంటే నేను ఇంటికాడ ఎలాగ ఉండగలను? నా సహోదరుడిని ప్రేమించాల్సిన బాధ్యత నాకు లేదా? ఏకాత్మ, ఇది ఏక మనస్సు ఉందా? ఆడు పెట్టుకుంటే నాకే, ఆడి ఇంటికి ఎవరు వెళ్ళకపోతే నాకే. అసలు నేను పెట్టుకోను కదా. అసలు నువ్వేమో నా ఇంటికి రావక్కర్లేదు, నేను కూడా నీ ఇంటికి రాను. నువ్వు పెట్టుకోవద్దు, నేను పెట్టుకోవద్దు. ఇదేనా సంస్కృతి? ఇదేనా మన నాగరికత? ఇదేనా అందరము కలిసి అందరినీ పాడు చేసుకోవటం? 7వది 33 ఇదియుగాక అపోస్తలులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుత్థానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి. చూశారండి, ఆయన తిరిగి లేచాడు, ఆయన సజీవుడు. మనం కూడా రేపు పునరుద్ధానమై వెళ్ళిపోతాం. సాక్ష్యం ఇచ్చారు వాళ్ళు, బలమైన సాక్ష్యం. మరి మన సాక్ష్యాలు ఎలాగున్నాయి? కాబట్టి వివాహపు విందుకు, పరిణయానికి మనం ఎలాగ సిద్ధపడాలి? సంఘములో సిద్ధపడాలి. 7 విషయాలు వచ్చాయి. మళ్ళీ ఇంటికి వెళ్ళాక ఒక్కసారి రివిజన్ చేసుకోండి. ప్రేమైనటువంటి వారలారా, 2వది సన్నిధిలో సిద్ధపాటు. సంఘములో సిద్ధపాటు, సన్నిధిలో సిద్ధపాటు. యోవేలు గ్రంథం 45వ కీర్తన 13-14 చరణాలు.
కేవలము మహిమ గలది, ఆమె వస్త్రము బంగారు బుట్టా పని చేసినది, విచిత్రమైన పనిగల వస్త్రములు ధరించుకొని రాజునొద్దకు ఆమె తీసుకొని రాబడుచున్నది. పరమగీతము 6వ అధ్యాయం 9వ వచనం. నా పావురము నా నిష్కలంకురాలు ఒక్కతే, ఆమె తన తల్లికి ఒక్కతే కుమార్తె, కన్న తల్లికి ముద్దు బిడ్డ, స్త్రీలు దాన్ని చూచి ధన్యురాలందురు, రాణులను ఉపపత్నులను దాని పొగుడుదురు. చూశారండి, ఇది పెళ్లి కుమార్తెగా సిద్ధపాటు, సన్నిధిలో దేవుని సహవాసములు. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 16వ వచనం, చివరి 2 లైన్లు. పెండ్లి కుమార్తె గదిలో నుండి రావలయును. అదండి సంగతి, గదిలో నుండి, సన్నిధి గదిలో నుండి. గది అంటే అర్థం ఏంటి? ఏకాంతం. ప్రభువు మనం, ఏకాంతం. మరి ఇద్దరు భార్యాభర్తలు ఒక సాట ఉంటే అది ఏకాంతం. వాళ్ళిద్దరూ కూర్చొని చక్కగా ముచ్చట్లు చెప్పుకుంటారు. అలాగే సన్నిధి గదిలో ప్రభువు వధువు ఎంత చక్కగా ముచ్చట్లు చెప్పుకుంటారు. హానోకు 300 ఏండ్లు అలాగా ప్రభువుతో ముచ్చట్లాడాడు, సిద్ధపడి వెళ్ళిపోయాడు. సన్నిధి లేకపోతే మనకేమి లేదు, ప్రభువుతో ఏకాంత సహవాసము లేదు. ఎలాగ సిద్ధపడేది? ఆయనకి తగిన విధంగా. ఎస్తేరుకు హేగే చెప్పాడు చేయవలసినవన్నీ, మాట్లాడవలసినవన్నీ, ప్రవర్తించవలసినవన్నీ, ధరించుకోవలసినవన్నీ అన్నీ చెప్పాడు. అందుకే ఎస్తేరు అహశ్వేరోషు రాజుగారికి మన్నికయ్యింది, ఎన్నికయ్యింది. కాబట్టి సన్నిధిలోనే మన సిద్ధపాటు ఉంది, వధువు అలంకరణ. మరి పెళ్ళికి ముందు కూడా పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని ఎక్కడ అలంకరిస్తారు? విడిది గదిలోనే అలంకరిస్తారు. యేసయ్య కూడా శిలువకు వెళ్ళటానికి ముందు నా విడిది గది ఎక్కడని మరి ప్రభువు అడుగుతున్నాడు, వెళ్ళి చెప్పండి అని చెప్పారు. బోధకుడు అడుగుతున్నారని ఒక పెద్ద మేడగది చూపించారు. అదే ప్రభువుకి విడిది గది అయ్యింది, అదే ఆది సంఘానికి కూడా విడిది గది అయ్యింది. అక్కడే వాళ్ళు తలదాచుకున్నారు, అక్కడే పరిశుద్ధాత్మను పొందుకున్నారు, అక్కడే పునరుద్ధానుడైన ప్రభువును చూడగలిగారు. చూసారా? మరి నీకు గది ఉందా? సన్నిధి ఉందా? కొంత సమయం ప్రభువుతో గడిపేటువంటి ఆ మహాభాగ్యం ఉందా? లేకపోతే సిద్ధం చేసుకో. 3వది 7 సంవత్సరముల సిద్ధపాటు, 7 సంవత్సరాల విందు. రాకడలో ఎత్తబడి అంటే భూలోక సిద్ధపాటు అయిపోయింది. పెళ్లి కుమార్తెగా ప్రభు వచ్చారు, తీసుకొని వెళ్ళారు. పరలోకపు విడిది గదిలో సిద్ధపాటు 7 సంవత్సరాలు జరుగుద్ది. ఆ 7 సంవత్సరాలు భూలోకములో భయంకరమైనటువంటి శ్రమలు. అదే 7 సంవత్సరాల్లో పరలోకములో గొప్ప విందు, ఎత్తబడిన పెళ్లి కుమార్తె సంఘానికి. భూలోకపు సిద్ధపాటు పరిపూర్ణము కాలేదు కాబట్టి పరలోకములో ప్రభువే ఒక స్థలములో ఉంచి సిద్ధపరుస్తాడంటే బంగారానికి మెరుగు పెట్టినప్పుడు ఎలాగ మెరుస్తుంది? భూలోకములోనేమో వస్తువు తయారయ్యింది, 7 ఏండ్లలోనేమో మెరుగు పెట్టబడుతుంది పరలోకపు పరిధిలో. అప్పుడు ఇంకా పెళ్లి కుమార్తె కలగలదిగా తయారవుతుంది. అప్పుడు ప్రభువు కలిగినటువంటి ఖచ్చితమైనటువంటి రూపం ఈ పెండ్లి కుమార్తె కూడా అద్దబడుతుంది. అప్పుడు ఆయనతో తగిన మహిమలోనికి. మట్టి మీద సిద్ధపాటు, మహిమలో సిద్ధపాటు. అప్పుడు మహిమ కలిగిన వధువు సంఘముగా పూర్తవుతుంది అలంకరణ. అప్పుడు ప్రభువు పక్కన కూర్చోబెడతారు వివాహానికి. కాబట్టి 7 సముద్రముల సిద్ధపాటు. పరమగీతము 2:4. అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయాను, నా మీద ఆ ప్రేమను ధ్వజముగా ఎత్తాను. ప్రకటన 19:7.
ఆ మాట చదవండి చాలు. పెళ్లి గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తను తాను సిద్ధపరచుకొని ఉన్నది. చూసారా, ఆమెకి ఏమివ్వండి అంట? ప్రకాశములను నిర్మలమునైనా సన్నపు నారబట్టలు ఆమెకి ఇయ్యబడెను. పరిశుద్ధుల నీతి క్రియలు. ఇవన్నీ కూడా అలంకరణలండి. ఇంకోటి ఏంటి అంటే 21:2 ప్రకటన, నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చిన చూచితిని. చూశారండి, ఇది సంగతి. వైవాహికపు విందు అంటే పెండ్లి విందు, గొర్రె పిల్ల పెండ్లి విందు. ఆ విందులోనికి ఈ వధువు సంఘము రక్షితులను, తర్వాతి అంతస్తు కలిగిన రక్షితులను పిలుస్తుంది ఆ విందుకి. ఈమెమో ప్రభు పక్కన కూర్చుంటుంది. వాళ్ళని పిలిచి, మీరు కొద్దిలో నా భాగ్యాన్ని పోగొట్టుకున్నారు, చూడండి నా భాగ్యం అని పిలుస్తుంది అన్నమాట. పెళ్లి కూతురు కూడా పెళ్లిలో మంచి పెళ్లి కొడుకు దొరికినప్పుడు తన స్నేహితులందరినీ పిలుస్తారు. మా పెళ్లి చూడటానికి రండి, మా ఆయన్ని చూడటానికి రండి అని చెప్పి. ఎందుకని? సంతోషం, ఆ అంతస్తు, ఆ భాగ్యం అందరికీ చూపించటానికి. అలాగే ఈ వధువు సంఘం రక్షితులను పిలిచి విందులో వాళ్ళను ఉంచి తన వైభోగాన్ని, తన భాగ్యాన్ని వారికి చూపించడానికి ఆహ్వానిస్తుంది. కాబట్టి పెండ్లికి సంబంధించిన విందు అంటే ఇదన్నమాట అండి సంగతి. ఈ పెళ్ళికి పెళ్లి కుమార్తె సిద్ధపడాలి, రక్షితులను ఈ విందుకు పిలవాలి. సిద్ధపడాలి అంటే మొదటి మెట్టు ఆయనను బాగుగా ఎరిగి ఆయనకు జీవితాన్ని అర్పించి ఆయనతో ఏకమవ్వటానికి, ఆయనతో పరిణయమాడటానికి ఇష్టపడాలి. నిశ్చితార్థం. రెండవది ప్రధానం, యేసుకు జీవితాన్ని సమర్పించుకొని వివాహము కొరకు ఆయనతో నడిచి, ఆయన సొత్తుగా జీవించి, ఆయన రాక కొరకు సిద్ధపడి, ఆయన వచ్చినప్పుడు ఆయనతో వెళ్ళటానికి రెడీగా ఉండాలి. ఇది ప్రధానములో ఉన్న మర్మం, అంటే పెండ్లి సిద్ధపాటు. మూడవ మెట్టు వివాహము. ఆయన మధ్యాకాంశానికి వచ్చినప్పుడు సిద్ధపడినటువంటి, సంఘములో సిద్ధపడినది, సన్నిధిలో సిద్ధపడినది, ఆయనతో పాటు వెళ్ళి పరలోకములో 7 సంవత్సరాలు సిద్ధపడినది. అందుకోసమే ఇకను జరగబోవు వధువు సంఘ వైవాహికపు విందు. ఇది జరగబోతా ఉంది, ఇంకా జరగలా. రేపు ఆయన రాకల్లో వెళ్ళిన తర్వాత పరలోకములో ఆ యొక్క మహిమ సిద్ధపాటు కూడా పూర్తయిన తర్వాత వివాహము జరుగుతుంది, విందు జరుగుద్ది. అందరికీ విందు. పెళ్లి కుమార్తెకి ప్రభువే విందు. ఆయన పక్కన కూర్చోవటమే విందు, గొప్ప భాగ్యం. అప్పుడు ఆయన కొన్నదంతా ఆమెదైపోద్ది. మరి ఇప్పుడు ఈ లోకంలో మనం అది ఇది కోరుకున్నాం అనుకోండి, ఇప్పుడు ఆయన స్థానంలోనికి ఏది వస్తుంది? మనం ఏది కోరుకుంటున్నామో అది వస్తుంది. అంటే ఆయన అక్కర్లా, ఆయన కొన్నదే అక్కర్లా. అంటే మనకు మనమే కాలదనుకుంటున్నాం. జాగ్రత్త. అందుకోసమే క్రైస్తవుడు ఎప్పుడు ప్రభువు కోసం ఇది నష్టపరుచుకున్నాను అని చెప్పాలి, కానీ దీనికోసం ప్రభువును నష్టపరిచానని చెప్పే ఆలోచన, మాట మన జీవితంలోనికి, మన డిక్షనరీలోకి ఎప్పుడు రాకూడదు. వచ్చిందా, నీకు వధువు సంఘములో చేరే భాగ్యమే ఉండదు. ప్రయత్నం చేయి. నువ్వు సిద్ధపడలేకపోయినా పర్వాలా, నీ ధ్యాసలో, నీ ఆలోచనలో మాత్రం తప్పు జరగకూడదు. నువ్వు ఎంత నష్టపడటానికైనా ఇష్టపడాలి ప్రభువు కోసం. అంతేగాని ఇంకా దేనికోసం ఆ ప్రభువును నష్టపడే ఆలోచన నువ్వు ఎప్పుడు చేయకూడదు. చేసావా, నీకు ప్రభు అంగీకారం కానట్టే, ఆయన నచ్చనట్టే, ఆయన దగ్గర ఉండాలనే ఆశ నీకు లేనట్టే. ఇదే భావము
అర్థమవుతూ ఉంది. కాబట్టి పరీక్ష చేసుకుందాం, మన జీవితాలను సరి చేసుకుందాం. వైవాహికపు విందులో వధువుగా ఆయన పక్కన ఉందాం. అట్టి ధన్యత ప్రభువు దయచేయునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, కొద్ది మాటలు దీవించండి, మా అందరిలో ఫలింప చేయండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మరణాతా.